మన సితారాలకు తగిలించితమే, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడురు అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించమనిడి. అవి మన వలన ఉల్లాసము కోరిరి. 4వ వచనం. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును ఎచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగీని అంటుకొనుగాక. యెహోవా, ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినములను జ్ఞాపకముకు తెచ్చుకొనుము. దాన్ని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడని వారు చాటిరి కదా. పాడు చేయబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టినవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామానికి స్వామి, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. బలవర్తమానంలో తండ్రి, ఎక్కడ మా జీవితాలు సరిచేసుకొని బలలో చేయవేయలాగన మీ సహాయం కోరుకుంటున్నాం. మీరే కృప చూపించండి, దయపాలించండి. చాలిన దేవుడిగా సహాయపడుతూ రమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇందాక ఆరాధన చూసినప్పుడు లాస్ట్ వచనంలో ఒకటి చూసాం. ఏంటి? కీర్తన 40లో ఏం చేసాం మనం? 40వ కీర్తనలో ఇందాక ఏం చూసాం మనం? 2-3 వచనాలు. 3వ వచనం ఒకసారి చూద్దామా? కీర్తన 40 3వ వచనం ఏం చూసాం ఇందాక మనం? ఏదో చదువుతారు? తనకు స్తోత్ర రూపమునకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచును. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? మన నోట ఒక పాట ఉంచాడంట. అదే పాట, ఒక పాట గురించి ఇప్పుడు మళ్ళీ మనము కీర్తన 137 ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 137వ కీర్తన వద్దాం. 9 వచనాలు ఉంటాయి ఈ కీర్తనలో. 2 భాగాలుగా చూద్దాం. మొట్టమొదటి 4 వచనాలు ఒక భాగం, 5 నుంచి 9 వచనాలు ఒక భాగంగా చూసుకుందాం. అసలు ఈ సందర్భం ఏంటి, ఎందుకు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ముందు మొట్టమొదటి 4 వచనాలు ఒకసారి చూద్దాం. ఏంటి 4 వచనాల్లో ఏముంది? బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. 2వ వచనం, వాటి మధ్యనున్న నిరవంజ చెట్లను మన సితారాలకు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడురండ్రి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడదుము. ఒకసారి నేను చదువుతా ఉన్నప్పుడు దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు అనిపించింది, ఎందుకు అసలు వాళ్ళు బబులోను నదుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు అక్కడ ఏడుతున్నారు, పాట పాడమంటే ఎందుకు పాడలేదు వాళ్ళు, ఇవన్నీ కూడా అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ జీవితాల్లో కానీ నాకు పదే అనిపిస్తూ ఉంది. నిజంగా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతని కానీ ఉపయోగించుకోకపోతే, పాటలు పాడే తనంత కానీ దేవుడు నీకు ఏ పని చేసే బాధ్యత అప్పగిచ్చినప్పుడు ఆ పనిలో నువ్వు సక్రమంగా చేయకపోతే దేవుడు కఠినమైన పరిస్థితులకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. చదువుకున్న ఈ 137వ కీర్తనలో మొదటి 4 వచనాలు ఒకసారి చూసుకో. ఫస్ట్ 2 వచనాలు నేను చదువుతున్నాను. ఫస్ట్ 2 వచనాలు చూసుకో. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుంటిమి. సియోను ఎప్పుడు గుర్తు రావాలి? కష్టాలు వచ్చినప్పుడా, బాధలు వచ్చినప్పుడా, నిందలు వచ్చినప్పుడా, అవమానం వచ్చిన, నువ్వు దేవుని సన్నిధికి దూరం అవ్వకముందే దేవుని సన్నిధి నీకు గుర్తు రావాలి. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు ఈ దినం నాతో మాట్లాడలేదే, నా జీవితం ఎట్లా ఉంటుందని భయపడాలి, బాధపడాలి. దేవుని బిడ్డల సహవాసం దూరం అయితే బాధపడాలి. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు?
బబులోను నదుల దగ్గర ఉన్నారు. ఎక్కడ కూర్చొని ఏడుతున్నారు? బబులోను నదుల దగ్గర కూర్చొని ఆడ కూర్చొని ఏడుస్తే వాళ్ళు అంటున్నారు, మాకు పాత రోజులే బాగున్నాయి. అంటే మన జీవితాల్లో కూడా దేవుని నుంచి కొంతకాలం దూరం అయిపోయాం మనం. దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు, దూరం అయ్యి అసలు ఎంతకాలం అయిందో కూడా తెలియదు. ఎప్పుడైనా అంబేద్కర్ మిమ్మల్ని అడిగినప్పుడు ఏంటి అక్క రావట్లేదంటే, ఏం చేస్తాం అంబేద్కర్, అప్పులు అయినాయి, మేము ఏ ఊరు వెళ్తున్నాం కూడా మాకే అర్థం కావట్లేదు పనికి చెబుతున్నాం. ఆయన ఏమంటున్నాడు, అక్క మేము ప్రార్థన చేస్తాం లెక్క మీకోసం అంటున్నాడు. ఎందుకు మనకి ఈ పరిస్థితులు వచ్చినాయి? ఈ మధ్యన కలిసి ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మనల్ని చెర పరిస్థితులకు అప్పగిచ్చాడు? ఎందుకు కష్టాలకు అప్పగిచ్చాడు? ఎందుకు శ్రమలకు అప్పగిచ్చాడు? ఎందుకు ఏడిపే ఇన్నేళ్ల భక్తికి ఏడిపే ఎందుకు మిగిలింది? భక్తి చేస్తే సంతోషం మిగలాలి కదా, మరి మనకి ఇప్పుడు ఏడుపు మిగులుతుంది కదా. ఎందుకు? ఏం పని చేసినా ఎందుకు కలిసి రావట్లేదు? ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయంలో మనకి 3 పట్టణాలు కనిపిస్తున్నాయి. ఆ 3 పట్టణాలు ఏంటి? మొట్టమొదటిది ఏంటి? సియోను యెరూషలేము, రెండోది బబులోను, మూడోది ఏదోము. 3 పట్టణాలు ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది? ఫస్ట్ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు? సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. మళ్ళా బబులోను ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఫస్ట్ వచనం ఉందా? బబులోను నదుల దగ్గర కూర్చోవటం ఉందా? ఏదోము ఎక్కడ కనపడుతుంది మళ్ళీ మనకి? 7వ వచనంలో యెహోవా ఏదోమీలు. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? బబులోను గురించి ఎందుకు చెప్తున్నారు? ఏదోమీల గురించి ఎందుకు చెబుతున్నారు? వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఎందుకు చెప్తున్నారు? అసలు ఎక్కడ ఉండాలి వాళ్ళు? యెరూషలేములో ఉండాలి. ఎక్కడున్నారు వాళ్ళు? బబులో ఉన్నాను. అక్కడ కూర్చొని ఏడుతున్నారంట. ఇప్పుడు అంటున్నారంట, మేము చర్చికి వెళ్ళిన రోజులే బాగానే ఉన్నాయి, దేవుని సందులో పాటలు పాడిన రోజులే బాగానే ఉన్నాయి, దేవుని సందులో ప్రార్థన చేసిన రోజులే బాగానే ఉన్నాయి, ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగాలేదు, ఇప్పుడు మాకు ఏడుపు వస్తుంది అంటున్నారు. ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు దేవుడు వాళ్ళని శ్రమలకు అప్పగిచ్చాడని మనం కూడా చూసుకుంటా ఉంటే ఈ 9 అధ్యాయాలు కలిగిన 137వ కీర్తనలో 3 పట్టణాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిగా సియోను యెరూషలేము, రెండోది బబులోను, మూడోది ఏదోము. ఎలా ఉంది? ఏ పట్టణం లాగా ఉంది నీ జీవితం? ఏ పట్టణంలో నువ్వు ఉండాలనుకుంటున్నావో ఒక్కసారి మనం ఆ పట్టణాల గురించి కూడా మనం సందర్భానుసారంగా మనం చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక చెట్టు కనబడుతుంది. ఏం చెట్టు అది? వాళ్ళు సితారాలు ఉన్నాయి. వాళ్ళు అంతకుముందు ఏం చేసేవాళ్ళంట? పాటలు పాడే క్వైట్ టీమ్, అంటే పాటలు మ్యూజిక్ టీం, అది వాళ్ళు ఆరాధించే టీము. వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఆయుధాలు? సితారాలు ఉన్నాయి. సితారాలు ఇప్పుడు ఎక్కడ తగిలిచ్చారు? నిరవంజి చెట్టు తగిలిచ్చారు. సితారాలతో ఏం చేయాలి? పాటలు పాడాలి. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? పాటలు పాడమంటే పాటలు రాకుండా వాళ్ళు అంటున్నారంట, అబ్బా మీరు పాటలు బాగా పాడతారు, ఒక పాట పాడమని చెప్తా ఉంటే వాళ్ళ తెచ్చుకున్న ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎక్కడ తగిలిచ్చినాయంట? ఒక చెట్టుకు తగిలిచ్చున్నాయంట. నిరవంజి చెట్టు వంగిపోయినట్టుగా ఉంటుంది. నిజంగా ఈ ప్రజల జీవితాల్లో కూడా చూసుకుంటా ఉంటే ఏమీ లేదు, 0 పొజిషన్కి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వాళ్ళ జీవితాలు బాగున్నాయి, ఇప్పుడు వాళ్ళ జీవితాలు 0 పొజిషన్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ చెట్టు యొక్క మనం చూస్తూ ఉన్నాం, నిరవంజి చెట్టు. ఆ చెట్టుకు వాళ్ళ సితారాలు తగిలించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడి మాట వినలేదు కాబట్టి దేవుడు వారిని చెరకు అప్పగించాడు. దేవుడు చెప్పినప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు ఏడ్చుతున్నాడు. దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనము సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు చేసుకోకపోతే తర్వాత ఏడవటానికి ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. మొన్న ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, ఒక 3 రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. తను అంటున్న మాట ఏంటంటే, అన్న ఏందోనన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదన్నా, కుటుంబ పరిస్థితులు బాగాలేవు, ఏం చేసినా కూడా ఉండలేదు, ఊరు వెళ్ళిపోయానన్నా, మా జీవితాలు సరిగా లేవన్నా అంటున్నారు. ఏంటి ఊరు? నేను ఈ వాక్య భాగం చదువుతా ఉంటే నాకు ఆ సహోదరుడు గుర్తొచ్చాడు. ఊరు అసలు ఎందుకు వెళ్ళావు? అరే ప్రతి ఆదివారం దేవుని సందులో ఎంత బాగా పాటలు పాడేవాళ్ళు, ఎంత వాక్యం చెప్పేవాళ్ళు, ఎంతగా చక్కనగా దేవుని పరిచయం చేసేవాళ్ళు. ఎందుకు మన జీవితాలని ఈ ఊరు కాకుండా వేరే ఊరే వెళ్ళే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తూ ఉన్నాయి? ఎందుకు మన జీవితాలకి ఏడుపు మిగులుతూ ఉంది?
ఈ అధ్యాయం మన చక్కని పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. 137 కీర్తనలో చూసుకుంటామంటే ప్రతి విషయాన్ని, జరిగిన సంఘటనలను ఒకసారి ఏం జరిగింది అనేది కూడా మనము ఎందుకు వాళ్ళు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారని మనం చూసుకుందాం. మొట్టమొదటి వచ్చిన చూసుకుంటామంటే, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు సియోనుని జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు ఏమంటున్నారు, ఆ నదుల దగ్గర కూర్చుండి అంటే ఏమొస్తుంది వాళ్ళకి, సియోను గుర్తొస్తుంది. సియోనుని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు అక్కడ ఎందుకు కూర్చున్నారంటే, దేవుడు వారికి ఎన్నోసార్లు చెప్పాడు, ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, అయినా వాళ్ళు దేవుడి మాట అస్సలు వినలేదు. సౌలు రాజు, దావీదు రాజు, వాళ్ళిద్దరి తర్వాత సొలొమోను, వీళ్ళ ముగ్గురు వరకు పరిపాలన చాలా మంచిగానే ఉంది. అయితే వీళ్ళ తర్వాత సొలొమోను కొడుకైన యెరోబాము రాజు అయ్యాడు. 12 గోత్రాల కొద్దిగా 2 ముక్కలుగా అయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు కలిపి ఉత్తర రాజ్యమైంది. 2 గోత్రాలు దక్షిణ రాజ్యమైంది. ఆ 2 గోత్రాల్లో యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. ఈ 2 గోత్రాలే పట్టబడిన వాళ్ళు. ఇప్పుడు ఈ 2 గోత్రాల గురించి మనం చూస్తున్నాం. ఈ 2 గోత్రాలకు దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆరాధించే ఆధిక్యత, ఆయన సన్నిధిలో పనిచేసే ఆధిక్యత, ఆయన సన్నిధిలో గడిపే ఆధిక్యత ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, తొలగిపోతున్నారు. ఎన్నోసార్లు ప్రవక్తలు వస్తున్నారు, చెప్తున్నారు, విన్నట్టే ఉంటున్నారు, విన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆర్థిక పరిస్థితులకి, అనారోగ్య పరిస్థితులకి, ఏడ్చినా కూడా, నిద్రపోయినా కూడా ఏడిపోయి మళ్ళీ గుర్తొస్తుంది. నిద్ర మెలకు వస్తే మళ్ళీ రేపటి పరిస్థితి, ఆ పరిస్థితులు గుర్తొస్తున్నాయి. ఏంటి, ఏమైపోయింది మన ఆత్మీయ జీవితం? ఎందుకు ఆత్మీయ జీవితం చప్పబడిపోయింది? ఆ పాత రోజుల్లో ప్రార్థన ఏమైపోయింది? పాత రోజుల్లో ఆరాధన ఏమైంది? పాత రోజుల్లో దేవుని సన్నిధికి పరిగెత్తే నడకేమైపోయింది? ఎందుకు ఇదనో నిరాశ నిస్పృహలు గుండా వెళుతున్నాం మన జీవితాల్లో? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అలాగా చూసుకుంటా ఉంటే, సియోను అనగా దేవుని సన్నిధి. దేవుడు వారితో ఉన్నాడు, కానీ వారు ఆయన మీద ఆధారపడలేదు, తిరుగుబాటు చేశారు. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కీర్తన 137 2వ వచనం నుంచి 4వ వచనం చూసుకుంటా ఉంటే, వాటి మధ్యనున్న నిరవంజి చెట్టుకు తమ సితారాలు తగిలించారు. అదే సితారాలతో వాళ్ళు దేవుని పాట పాడారు. వాక్యం ఉంటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, దేవుడు నీకు సంఘంలో ఏ తలాంతి ఇచ్చాడు? ఎందుకు నిన్ను ఈ సంఘానికి తీసుకొచ్చాడు? ఇందాక చూసాం, కట్టబడిన గాడిద గురించి చూసాం. అది ఎక్కడ ఊరు వెలుపలందని చూసాం. బాగా దాని గురించి మనం చెప్పాం, మనం ఆరాధన చేసాం. మరి జీవితం ఏమైంది? నీ జీవితం కూడా అలాగే మారిందని చెబుతున్నాం కదా. మరి అలాగా ఆరాధించావు కదా, నా బ్రతుకు మార్చావని. దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద, లోక సహవాసాల మీద, లోకంతో ఉన్న స్నేహం మీద ఎంతకాలం ఆధారపడతావు? ఎంత దూరం పరిగెత్తావు? ఇక్కడ బాగలేదు పరిస్థితులని యాడికి వెళ్ళాం మనం? సత్తెనపల్లి వెళ్ళాం. అది సత్తెనపల్లి మన సొంతూరా? మళ్ళీ సిరిపురం ఇవ్వాలి కాబట్టి మళ్ళీ రావాలా? ఎక్కడున్నప్పుడే జీవితం సరి చేసుకుంటే సత్తెనపల్లి వెళ్ళే పరిస్థితులు రావు. అరే, దేవుని వాక్యం వారం వారం వినపడుతుంది. మంగళవారం ప్రేయర్లో చెప్తా ఉన్నారు, గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. 10 అయితే సేవకులు వచ్చి ప్రార్థన చేసుకోవాలి, సేవకులు వచ్చి పాటలు పాడుకోవాలి. ఒక్కళ్ళు కూడా ముందు ఎవరు రారు. నిజమండి, ఇది చెప్తున్నాను. ఏంటి ఎప్పుడు మాట్లాడిన ఇమ్మాయిల్ ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు మీరు అనుకోవచ్చు. దేవుని భయం మనం లేకపోతే రక్షింపబడి ఎంతకాలం అవుతుందండి? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఏం చూపిస్తున్నాం సంఘానికి? దేవుడు అంటే తెలియని వారికి, మన కుటుంబాలకి. మన ఆత్మీయ జీవితం సరిగలాగా మనమే ఏడుతుంటే, నువ్వే చర్చికి పోయి చేడుస్తున్నావు, నీ జీవితమే బాగాలేదని అనరా? నీ కుటుంబ పరిస్థితులే బాగాలేవని అనరా? ఎంతకాలం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం? ఎంతకాలం ఆ కన్నీటి బాధలే చెప్పుకుంటా అక్కడే కూర్చుంటాం? ఇప్పటికైనా దేవుని వైపు చూడు. వాళ్ళకి ఏడుపు వస్తుంది, ఏడుపు ఆగట్లేదు. ఆడ కూర్చున్నప్పుడు మాకు సియోను గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ ఊళ్ళో లేరు, ఎక్కడికో వెళ్ళిపోయాం, లేకపోతే ఇప్పుడు పొలం పని చేస్తున్నాం, ఈరోజు దేవుని సందికి రాలేదు, ఆడికెళ్ళాం అనుకుంటున్నాం. అబ్బా, ఈరోజు ఆదివారం,
ప్రార్థన మిస్ అయ్యాను, ప్రార్థనకి వెళ్ళినప్పుడు నా జీవితం ఎంత బాగుందో అనుకుంటున్నాం. కానీ ఏమైంది? ఎందుకు అలా దేవుని సన్నిధికి మనం దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయో, ఎక్కడ దేవుని సన్నిధికి మనకి ఎడబాటు ఎక్కడ వచ్చిందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. వాటి మధ్యనున్న నిర్వంచ చెట్టుకు తమ సితారాలు తగిలించిరి, వారి ఆత్మీయ స్థితి మోగబోయింది. ఎవరైనా పలకరించి, ఏందక్క బాగున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావు అక్క, అక్క నువ్వు ఒకప్పుడు ప్రార్థన చేస్తే మాకెంత మేలు జరిగింది. నా జీవితం బాగాలేదు తమ్ముడు, నా పరిస్థితులు బాగాలేవు. ఇదే నువ్వు చెప్పాల్సింది. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు లోకానికి, నీ కుటుంబానికి? ఆత్మీయ జీవితంలో సన్నగిల్లుతున్న నా బ్రతుకులకు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. వారి ఆత్మీయ జీవితం మోగబోయింది, జీవితం నిర్భరమైంది. బబులోను వారిని ఒక పాట పాడమన్నారు. ఒకప్పుడు మనం చర్చలో బాగా మంచిగా పాడతాం కదా, పొలం పనులకి వెళ్ళినప్పుడు లేదా మనం పని చేసేప్పుడు అక్కడ కూడా పాడుతున్నాం. ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు, అక్క నువ్వు ఒకప్పుడు పాటలు బాగా పాడేవు, ఇప్పుడు పాడక్క అంటే ఏం పాడతాం? నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఏం పాడేది పాట? వాళ్ళు బబులోను వాళ్ళకి అక్కడ అంటున్నారు, అక్కడ నదుల దగ్గర కూర్చొని వాళ్ళు అంటున్నారంట, అయ్యా మీరు పాటలు బాగా పాడతారంట కదా, ఒక పాట పాడంటే వాళ్ళు అంటున్నారు ఏం పాడేది? నా బ్రతుకు శిథిలం అయిపోయింది, మా జీవితాలు శిథిలం అయిపోయినాయి. అసలు వీళ్ళ మధ్య దేవుడంటే తెలియని వాళ్ళ దగ్గర మేము వెళ్ళి పాటలు పాడాలి. నిజం అండి, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. నిజమే ప్రభువా, ఈ స్థితి రావటానికి, ఈ దినం ఆర్థిక పరిస్థితులు నా కుటుంబాన్ని వెంటాడటానికి, మా ప్రతి పరిస్థితికి నష్టానికి కారణం నేనే ప్రభువా, దయతో క్షమించమని దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుడిని వేడుకుందాం. వాళ్ళు ఒక పాట పాడమన్నారు. వాళ్ళు అంటున్నారు మన దేవుడి గురించి చెప్పాల్సిన టైం వాళ్ళు అడుగుతున్నారు, కానీ చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు చెప్పలేకపోతున్నారు. మనం ఎట్లా పాడతాం అంటున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా యోనా అనే ప్రవక్త ఉన్నాడు. యోనా ప్రవక్త విషయంలో కూడా దేవుడు ఏమన్నాడు? యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడు నినివే వెళ్ళమన్నాడు. యోనా ఏం చేశాడు? నినివే వెళ్ళమంటే తర్షీస్కి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంది ఎక్కడికి? నినివేకి వెళ్ళమన్నాడు. ఎందుకు? నినివే ప్రజలు వాళ్ళ జీవితాలు సరిగా బాగలేదు, ఈయన వెళ్ళి దేవుడి గురించి చెప్తే వాళ్ళు అక్కడ మంచిగా మారు మనసు పొంది రక్షించబడతారని దేవుడి ప్రణాళిక. ఈయనేం చెప్తున్నాడు? తప్పించుకొని పోయి, నేను అదే చెప్తున్నాను. నిజంగా మీరంటే నాకు ఎంతో అభిమానం. మిమ్మల్ని చూసినప్పుడు నా కుటుంబస్తులాగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే దేవుని సన్నిధికి చాలాసార్లు దూరం అయిపోయాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు ఆ పాత రోజుల్లో దాదాపుగా నేను మీ మధ్యకి 16 నుంచి అట్లా వస్తున్నట్టున్నాను. 8-9 ఏళ్ల క్రితం ఆ భక్తి నాకు ఇప్పుడు కనపట్లేదు. పాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా రకరకాల బిజీకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, మన కుటుంబాలు మన జీవితాలు కట్టుకోవటానికే కదండి దేవుడు మన మధ్యకి సంఘాన్ని తీసుకొచ్చింది. ఇన్నేళ్ల భక్తి కూడా ఏడుపే మిగిలితే ఎలా ఉంటుంది మన జీవితం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నినివే వెళ్ళవలసిన యోనా తర్షీసుకు వెళుతున్నప్పుడు దేవుడు సముద్రాన్ని అల్లకోలం చేయాల్సి వచ్చింది. నువ్వు వింటలేదు, ఎన్నిసార్లు చెప్తున్నా వింటల్లా. ఆదివారమే నువ్వు పని పెట్టుకుంటున్నావు. ఎంతసేపు అండి? 2 గంటలేనా? 10ంటికి స్టార్ట్ అవుతుంది, 12:30 కల్లా అయిపోతుందా? అంబేద్కర్ ఎంత టైము? మినిమం 2.5 hours. ఈ కొంచెం సేపు కూడా దేవుని సన్నిధికి ప్లాన్ చేసుకోలేకపోతున్నామా? రక్షింపబడి ఆయన బిడ్డగా కొనసాగుతున్న మన జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన సమయం మనము ఇవ్వలేకపోతున్నాం. తర్వాత అంతా కూడా రాత్రింబవళ్ళు మన వర్క్లన్నీ మన పనులన్నీ చేసుకుంటున్నాం కదండి. నినివే వెళ్ళవలసి చెప్పిన యోనా తర్షీసుకు వెళుతున్నప్పుడు సముద్రానికి దేవుడు ఆజ్ఞవగా సముద్రం అంతా అల్లకొల్లాలం అయిపోయింది. వాళ్ళు వచ్చి అంటున్నారు, పోయి నిద్రపోతూ నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయమని. అసలు ప్రార్థన ఎవరు చేయాలి? యోనా చెప్పాలి. యోనా ఎలర్ట్గా ఉండి సముద్రం అల్లకొల్లాలం అయితే మీకేం పర్లేదు, నేనున్నాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని బిడ్డని, నేను చర్చికి వెళ్తాను, యోనా చెప్పాలి. మనం కూడా మనతో పాటు పనిచేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఎవరు చదువుతున్నారు? ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు చదువుతున్నారు, ఏడవ మాకమ్మ ఏం కాదులేమ్మా అని. ఎవరు చెప్పాలి ఏడవ మాకని? మనం చెప్పాలి. వాళ్ళు వచ్చి మనల్ని అంటున్నారు, నువ్వు వేడుతుంటే వాళ్ళు వచ్చి నీ కళ్ళు తుడుతున్నారు.
ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? యోనా ఇప్పుడు చెప్తున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ నష్టానికి కారణం నేనే. నీ జీవితంలో, నా జీవితంలో నష్టానికి నిన్ను దేవుడు ఎందుకు ఈ పరిస్థితి, శత్రువుకి లేదా పరిస్థితులకి, లోక పరిస్థితులకి ఎందుకు అప్పగిస్తున్నాడంటే నిన్ను విడిచిపెట్టాలని కాదు, నిన్ను సరిచేసి ఆయన అనుకున్న రూపంలో తీసుకురావడం కోసం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలాసార్లు చెప్పారు, దేవుని సేవకులతో చెప్తున్నారు, తమ్ముడు మీతో మాట్లాడుతున్నాడు, వచ్చిన బ్రదర్స్ మీతో మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ ఏమైంది? ఒక్క పూట వెళ్ళకపోతే ఏమైంది? అదే రోజు పనులు బిజీ. ఎప్పుడు చెప్పాలి? అప్పుడు చెప్పలే యోనా. ఇప్పుడు చెబుతున్నాడు, ఏమన్నాడు? నేను ఆకాశానికి, భూమికి, ఆకాశానికి, సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. ఈ పొరపాటు నా వల్లే జరిగింది, నన్ను ఎత్తి నీళ్ళల్లో పడవేయండి. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, దేవుడు మనల్ని పరిస్థితులకి, లోకానికి, లోక అధికారి చేతికి అప్పగించకముందే, ఒక శ్రమకి అప్పగించకముందే ఆల్రెడీ ఎంతకాలం ముందు నువ్వు దేవుని సన్నిధికి దూరమై దేవుని సంఘంలో కొన్ని బాధ్యతలు అప్పగించాడు. చేపలు వేసే పని అప్పగించాడు, వేస్తున్నావా? మందిరంలో పని అప్పగించాడు, చేస్తున్నావా? వాక్య పరిచయాలు లేదా ఏం అప్పగించాడు తెలీదు. నువ్వు దేవుడికి ఏం క్లారిటీ ఉందో అది నాకు తెలియదు, కానీ అది ఎంతవరకు చేస్తున్నావు? ప్రతిసారి వచ్చినప్పుడు సండే స్కూల్ గురించి మాట్లాడతా, అరే ఒక్క సండే స్కూల్ పిల్లలు ఉండరు, తర్వాత వచ్చి చెప్తుంటారు, అన్న మావాడు మా మాట వింటలేదు, మా వాళ్ళు మావట్లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అన్నని. అరే పిల్లల గురించి దిగులేదు, పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన లేదు, ఎలాగండి చెప్పండి? యోనా దేవుడిని గురించి చెప్పి దేవుడిని మహింపచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఆ 4 వచనాల్లో కూడా చూసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆ పరిస్థితిలోంచి వెళ్ళిపోయారంటే, ఒకప్పుడు వాళ్ళ జీవితాలు బాగున్నాయి, ఇప్పుడు వాళ్ళకి సియోను గుర్తు వస్తుంది. సియోనులో దేవుని సన్నిధి ఉంది, దేవుడు వారి మధ్య ఉన్నాడు, వాళ్ళు హాయిగా పాటలు పాడాడు, హాయిగా ఆరాధన చేశారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరు, వేరే చోట ఉన్నారు. మళ్ళీ మధ్యలో మనకు వాళ్ళ సందర్భం వచ్చుద్ది, వాళ్ళ సందర్భం గురించి మనం మాట్లాడుకొని నెక్స్ట్ మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 5వ వచనం నుంచి 9వ వచనం దగ్గరికి వద్దాం. యెరూషలేము నేను మరిచిన ఎడల నా ముఖ్య సంతోషం కంటే ఎక్కువ అంటున్నారు. ఒకసారి 5వ వచనం చదవమ్మా. ఒక్క నిమిషం తమ్ముడు. వీళ్ళేమో దేవుని సన్నిధి దూరంగా, దేవుని సన్నిధి దగ్గరగా ఉన్నప్పుడు వాక్యం వింటామన్నప్పుడు ఏమీ దేవుడికి లోపడలేదు, కానీ ఇప్పుడు అన్నారు అన్నిటికంటే మాకు ఏం ముఖ్యం? యెరూషలేము ముఖ్యం, దేవుని సన్నిధి ఇప్పుడు ముఖ్యం అంటున్నారు. వినాల్సినప్పుడు నీ దగ్గరకు వచ్చి చెవులు గుంగురమనేది చదువుతున్నా కూడా వింటలేదు. ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మాకు గుర్తొస్తుంది, మాకు ఇప్పుడు సియోను గుర్తొస్తుంది. యెరూషలేము కంటే అసలు మాకు ఏది కూడా విలువైంది కాదు, మాకు ఇదే విలువ. మా జీవితం మొత్తంలో కొన్న వాల్యుబుల్ టైం ఏంటంటే దేవుని సన్నిధిలో గడిపిన సమయం అంటున్నారు. ఎన్నిసార్లు దేవుని సన్నిధి మనం దూరం అయిపోతున్నామో ఒకసారి కానీ జ్ఞాపకం చేసుకుందాం. కానీ దేవుని మర్చిపోయారు. అందుబాటులో ఉన్నప్పుడు వారికి దేవుడి విలువ తెలియలేదు. ప్రతినిత్యం దేవుడు వారిని కాపాడుతూ ఆయన వారు కోరుకున్న పట్టణంలో ఉంచాడు, కానీ వాళ్ళు ఆయన్ని మర్చిపోయారు. 8-9 వచనాలు చూసుకుంటా ఉంటే, యెరూషలేము దేవాలయము కూల్చబడింది, నెబుకద్నెజరు యవ్వనస్తులను చంపి, నెబుకద్నెజరు రాజు వచ్చాడు, వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళలేదు. నెబుకద్నెజరు రాజు వచ్చాడు, వాళ్ళు దేవుని మాట వింటలేదు. ప్రవచనంలో ఇర్మియా గ్రంథంలో చూస్తాం, దానియేలు గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం. దేవుడే వారిని 70 సంవత్సరాలు చెరకప్పగిచ్చాడు. వినలేదు కాబట్టి నా జీవితాల్లో ఎంతసార్లు ఇప్పటి వరకు అయింది చాలండి. ఇప్పటి వరకు నీ జీవితం, నా ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితంలో పతనం అయింది ఇప్పటి వరకు చాలు. ఇంకా తెగించడానికి మనం ముందుకెళ్ళొద్దు. 70 సంవత్సరాల చెరకు దేవుడిని అప్పగిచ్చాడు, వినలేదు. నెబుకద్నెజరు వచ్చాడు, నెబుకద్నెజరు రాజు వచ్చాడు, వాళ్ళ యవనస్తులను చంపేశాడు, పెద్దవాళ్ళని చంపేశాడు, వాళ్ళ పసిపిల్లల్ని బండకేసి కొట్టి చంపాడు. వీళ్ళు ఇప్పుడు అంటున్నారు మాకు సియోను గుర్తొస్తుంది. బబులోనోళ్ళు మమ్మల్ని బాధ పెట్టారు, ఏదోమీయులు బబులోనులు కలిసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. నెబుకద్నెజరు వచ్చి మా యవనస్తులను చంపాడు, మా పిల్లల్ని చంపారు, వాళ్ళకు కూడా అట్లా చేయి ప్రభువా అంటున్నారు. అది చేయటం కరెక్టా అండి?
అసలు ఈ పరిస్థితులు రావడానికి కారణం ఎవరు? వీళ్ళే కదా. మరి నా ఆత్మీయ జీవితం పతనం అవటానికి, కుటుంబ జీవితాలు పతనం అవటానికి కారణం ఎవరు? మనమే కదా. రండి ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు ఒకసారి అలా తీసి పట్టుకోండి. ఇంకోటి 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం మొదటి 12 వచనాలు. ఈ 2 వాక్య భాగాల్లో మనకు చదవడానికి అంత సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ప్రాముఖ్యమైన అవుట్లైన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. మీరు ఒకసారి ఆ 2 చూసుకోండి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 14 నుంచి 20, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో చూస్తూ ఉంటాం. వారు పాపం చేయటం అంటే వాళ్ళకి వాడుకైపోయింది. ఎన్నిసార్లు చెప్తున్నా కూడా అదే పాత రిపీటు, అదే తిరుగుబాటు స్వభావం, అదే అవిధేయత. ఎన్నిసార్లు చెప్తున్నా కూడా, ఎంతమంది ప్రవక్తలను పంపిస్తున్నా కూడా మళ్ళీ పాత అవే రిపీట్ వస్తున్నాయి. అందుకే వారిని దేవుడు చెరకు అప్పగించాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం చూసుకుంటా అంటే పూర్తిగా పాడు చేశారు. నెబుకద్నెజరు వచ్చాడు, పూర్తిగా పాడు చేశాడు. దేవుడు చెప్పినా కూడా వారు వినలేదు. పెందలకడే సేవకులను పంపించాడు, అయినా వాళ్ళు మారలేదు. కల్దీలు రావడానికి కారణం వీరి పాపం కాదా? వారి పాపం వారిని పట్టుకుంది. ప్రశస్తమైన వస్తువులను పాడు చేశారు. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, నీ పరిశుద్ధ స్థలమును అగ్ని ముట్టించారు. చూద్దాం ఒకసారి తమ్ముడు, కీర్తన 74:9 ఒకసారి చూడు. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం. వాళ్ళు ఆరాధించుకోవడానికి దేవుడు యెరూషలేము మందిరం ఉంది. నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము మందిరాన్ని కూల్చివేశాడు. దేవుని సన్నిధి వారి మధ్య లేకుండా ఆ మందిరం కూల్చబడింది. చూద్దాం ఒకసారి 74వ కీర్తన 9వ వచనం. అయ్యా కీర్తన 74:9 74:9 నీ పరిశుద్ధ స్థలం అదేనా? ఒకసారి అదేనా కదా? చూడము ఒకసారి. అది నీ పరిశుద్ధ స్థలమును. ఇప్పటి వరకు ఆ స్థలంలో ఏమైంది? దేవుని ఆరాధన జరిగింది, దేవుని మహింపడిన స్థలం. నెబుకద్నెజరు వచ్చాడు, ఆ పట్టణం మొత్తం కూడా ధ్వంసం చేశాడు. వాళ్ళ పిల్లలను చెరపట్టుకుపోయాడు, వాళ్ళ పసిపిల్లలను చంపేశాడు. ఆ బంగారము మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారు? బబులోను తీసుకెళ్ళాడు. వాళ్ళు ఇప్పుడు బబులోను దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఒక పని అప్పగించాడు నెబుకద్నెజరు రాజు. వీళ్ళకి ఏం పని అప్పగించాడు? బబులోను నదులు ఉన్నాయి, ఆ నదుల దగ్గర వీళ్ళు నీళ్లు పెట్టడానికి పొలం పని చేసే ఒక పని అప్పగించాడు. వీళ్ళు అసలు ఒకప్పుడు ఏడున్నారు? దేవుని సందులో ఉన్నారు, దేవుని పాటలు పాడారు, దేవుని ఆరాధన చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు? వీళ్ళ దేశంలో లేరు, శత్రువు పట్టుకెళ్ళిపోయాడండి. నిజంగా ఎంతమంది ఆత్మీయ జీవితాలు పతనమైపోతున్నాయి. కనీసం బైబిల్ వాక్యంతో కూడా సంబంధం లేదు, ప్రార్థనతో సంబంధం లేదు. అంతకుముందు పాత రోజుల్లో ఎప్పుడన్నా చిన్న అవసరం వస్తే అన్న ప్రార్థన చేయండి అని ఒకరికొకరు మంటలాగా మండించే ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. ఒకళ్ళకి అక్కడ వస్తే ఒకళ్ళు ఏడ్చి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ పాత రోజులు నాకు ఇప్పుడు కనిపించట్లేదండి సంఘంలో. ఆ రోజులు కనిపించట్లేదు సంఘంలో. ఎవరికి వారే అవుతుంది. ఏంటి అక్క కనపడలేదంటే ఆ అక్క రాక నెల అయిందన్న, వేరే ఊరు వెళ్ళారు, పనికి వెళ్ళారు, ఇక్కడ లేరు. నేను ఎవరిని చెప్పట్లేదండి. మన ఆత్మీయ జీవితం మెరుగుపడటం కోసమే, మన కుటుంబ స్థితులు మునుపటి వలె కట్టబడి మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు మనము దేవుని సంధికి దూరం అయ్యాం కాబట్టి దేవుడు మనల్ని ఈ పరిస్థితికి అప్పగించాడని నేను మీతో ఈ దినం మాట్లాడుతూ వస్తున్నాను. నెబుకద్నెజరు 18 నెలలు ముట్టడి వేశాడు, జనులను చంపాడు, యవనస్తులను పాడు చేశాడు, వారి పంట పొలాలను నాశనం చేశాడు, వారి పసిపిల్లలను బండకేసి కొట్టాడు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మన మీద యుద్ధానికి వస్తారేమోనని వారిని గోడకేసి కొట్టి చంపాడు. దేవుని మందిరంలోని బంగారం మొత్తం తీసుకెళ్ళాడు. ఇప్పుడు బబులోను నదుల దగ్గర కూర్చొని
ఏడుస్తున్నారు. వీళ్ళకి వెట్టి చాకరీ చేస్తున్నారు. వీళ్ళకు బబులోనులో నదులు ఉన్నాయి, పంట పొలాల్లో నీళ్లు మళ్లించే పని. వీళ్ళ చేతులు ఇప్పుడు దాకా ఎట్టున్నాయి? దేవుని పని చేసినప్పుడు చేతులు మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పొలం పని చేసే దగ్గర, ఆ నదుల దగ్గర నీళ్లు ఆ పొలాలకు మలిపించే దగ్గర వీళ్ళ చేతుల్లో కొన్ని ఆయుధాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? గడ్డపార వచ్చింది, పలుగు వచ్చింది. అవి ఎట్లుంటాయి? ఏమైనా సున్నితంగా ఉంటాయా? గట్టిగా ఉంటాయండి. మీకు అరళ్ళు పొలం పని చేస్తాం, మీకు తెలుసు కదా. సితారాలు వాయించిన చేతులు గడ్డ పరుగు చేతులకు వస్తే చేతులు బొబ్బలు వస్తున్నాయి. ఆ బొబ్బలు చూసి ఏడుపు వస్తుంది. సియోనుని జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. చెయ్యాల్సిన టైంలో చెయ్యకపోతే, వినాల్సిన టైంలో వినకపోతే, దేవుడు లోకానికి శత్రువుకి అప్పగిస్తే, ఒక శ్రమకు అప్పగిస్తే ఎట్లా ఉంటాయో ఈ జీవితం. నేను కొన్ని రోజుల నుంచి ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నిజమే, దేవుడు చెప్పినట్టు వినని సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి మనం నెమరు వేసుకోవాలనిపిస్తూ ఉంది. చేతులకు బొబ్బలు వచ్చినాయి, ఏడుపు వస్తుంది. వాళ్ళు వెట్టి చాకరీ చేపిస్తున్నారు. దేవునికి దూరం అయిపోయాం. ఎక్కడెక్కడికి చల్లా చెదరై వెళ్ళిపోతున్నామో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు గుర్తొస్తున్నాడు. మా పిల్లలు ఏమైపోయారో, మా ఊరు ఏమైపోయిందో గుర్తొస్తుంది. గుర్తు రావాల్సినప్పుడు గుర్తు రాకుండా ఇప్పుడు గుర్తొస్తే ఉపయోగం ఏంటి? ఎప్పుడు గుర్తు రావాలి? దేవుని దగ్గరికి వెళ్దాం, ఉండండి, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని బ్రతిమలాడదాం. ప్రభువా, ఈ స్థితికి రాకముందే నేను నీ మీద ఆధారపడటానికి సాయం చేయ ప్రభు అని దేవుని వేడుకుందామండి. గడ్డపార పలుగు వంటి ఆయుధాలు వీళ్ళ చేతులకు వచ్చినాయి, మోయలేని యంత్రాలు వచ్చినాయి. దేవుడు గద్దించినప్పుడు వినకపోతే మనకు పట్టే గతి కూడా ఇలాంటిదే. ఇప్పుడు ఏడుస్తున్నారు. 137:1 చూసుకుంటా ఉంటే, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, కానీ ఎక్కడ కూర్చున్నారు? నదుల దగ్గర కూర్చున్నారు. కూర్చోవాల్సిన టైంలో దేవుని దగ్గర కూర్చోపోతే వేరే చోట ఎక్కడో కూర్చోవాల్సి వస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు మన భక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు దేవుని సన్నిధి విడిచిపెట్టాం? మొదటి ఉన్న భక్తి ప్రేమ లేదు. దేవునికి దగ్గరగా వెళ్ళిన కొలది దేవునికి, ఒకసారి అండర్లైన్ చేసుకోండి, దేవునికి దగ్గరగా వెళ్ళిన కొలది లోకం దూరం అయింది. లోకానికి దగ్గరికి వెళ్తే దేవుని సన్నిధి దూరం అయింది. ఇదొకటి మన జీవితాలు అండర్లైన్ చేసుకుందామండి. భయమునంది పాపం చేయకుడని బైబిల్ గ్రంథంలో ఉంది. సియోనుని జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వారికి గతం గుర్తొస్తుంది. దేవుని సన్నిధిలో ఆ పాడిన పాటలు గుర్తొస్తున్నాయి, వాళ్ళు చేసిన ఆరాధన గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు సియోన్లో లేరు, బబులోన్లో ఉన్నారు. బబులోను అది గందరగోళంగా సాదృశ్యంగా ఉంది. అందుకే దానియేలు చక్కని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, నీకోసం నా కోసం నువ్వు నేను దూరం అయితే, కొంతమంది ప్రార్థన చేయడానికి పురుగొలుపుతున్నాడు, దానియేలును పురుగొలిపినట్టుగా. ఒక్కోసారి మీరు అందరు గుర్తొస్తుంటారు, అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎవరైనా కనిపించినప్పుడు నేను అంబేద్కర్ని అడుగుతూ ఉంటాను, అందరి గురించి అడుగుతూ ఉంటాను. ప్రార్థించవలసినంతగా మనం ప్రార్థించకపోతే మరలా మనందరి కుటుంబాలు కట్టబడేటట్టుగా పాత రోజుల వలె మరలా దేవుని సన్నిధిలో ఎలిగెత్తి పాటలు పాడి ఆరాధించే రోజులు మరలా రావాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. దానియేలు గారు ప్రార్థన చేశాడు. చక్కగా దేవుడు దగ్గరికి వెళ్ళాడు. ఒప్పుకోవాల్సినవన్నీ ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభువా, నీ బిడ్డలు దూరంగా అయిపోయారు, వారు పాపం చేశారు, అందుకే నువ్వు చెరకప్పుకి ఇచ్చావు. అయితే ఆ 70 సంవత్సరాలు గతించిపోతున్నాయి ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని దానియేలు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వారిని విడిపించి, దానియేలు తర్వాత జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా కొంతమంది మరలా దేవుని పనికి పూనుకొని దేవుని మందిరం కట్టడానికి, మరలా వారి జీవితంలో సంతోషం నింపడానికి దేవుడు చక్కని సహాయం చేస్తూ వచ్చాడు. ఎందుకు మన జీవితాలు ఇలాగా మారిపోయినాయి? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తన 76:2 చూసుకుంటా ఉంటే, షాలేము అనగా గుడారం. ఒకసారి చూద్దామా? 76 కీర్తన 2 ఒకసారి చూద్దామా? కీర్తన 76:2.
ఒక్క నిమిషం, వీళ్ళకి ఇప్పుడు సియోన్ ఎందుకు గుర్తొస్తుంది? దేవుని సన్నిధిలో గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి మనకి ఇప్పుడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నిరవంజన చెట్టును చూస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. అహాబ నది ఒడ్డున ఈ చెట్టు ఉంది. యెషయా గ్రంథం 24:8 ఉల్లసించువారు ధ్వని లేదు, సమాధానం లేదు. ఒకప్పుడు సంతోషం ఉంది, ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. చూద్దామా యెషయా గ్రంథం 24:8 ఒకసారి చూడమ్మా. యెషయా గ్రంథం 24:8 ఒకప్పుడు సంతోషం ఉండేది, ఇప్పుడేంది, ఏం లేదు. ఏంటక్క అంటే ఏం బాగాలేదయ్యే పరిస్థితి, పిల్లలు ఏం చదువుకోలేదు, పిల్లలు షెట్ కాలేదు, వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయారు. మేము పంట వేస్తే పంట నష్టం, ఏ పని చేసినా కూడా నష్టం, ఏం లేదు. చివరికి మిగిలింది అదే ఏడిపే మిగిలింది. ఉల్లసింపుతోనే లేదు. ఒకప్పుడు సితారాలతో దేవుడు మహింపడేవాడు, ఇప్పుడు సితారాలు ఎక్కడున్నాయి? చెట్టుకు తగిలిచ్చి ఉన్నాయి. పాటలు లేవు, ఆరాధన లేదు, నిర్వంజ చెట్లకు తగిలించారు. పాట పాడమన్నప్పుడు పాట పాడి దేవుడిని మహింపరిస్తే ఎంత బాగుండేదండి. 137:5-6 యెరూషలేము ఇప్పుడు ఇష్టం అంటున్నారు, యెరూషలేము లేకుండా మేము బ్రతకలేమంటున్నారు. దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత కావాలంటున్నారు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీ పాపం నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చాలామంది చెబుతారు, అన్న అసలు మేము ఈరోజు అప్పులు పాలవటానికి లేకపోతే ఈ స్థితి రావటానికి వాళ్ళే కారణం అన్న. వాళ్ళు కాదు, నీ ఆత్మీయ జీవితం పతనం అవ్వబట్టే. ఏ ఒక్కరో కారణం కాదు, ఏ ఒక్కల వల్ల నువ్వు నష్టపోలేదు. ఈ దినం నీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోబట్టే నీకు ఏడ్చే పరిస్థితి. 3 పట్టణాల గురించి ఇందాక మీకు చెప్పాను. యెరూషలేము పట్టణము, బబులోను పట్టణం, ఏదోము పట్టణం. యెరూషలేము గురించి చూసాం, దేవుని సన్నిధి. బబులోను గురించి చూస్తాం, బబులోను నెబుకద్నెజరు ఆ పరిపాలన ఎట్లా చూస్తాం. ఏదోము పట్టణం, ఏదోము యాకోబు ఏశావుల వంశంలో నుండి, ఏదోము ఏశావు వంశం. అసలు యాక్చువల్గా వీళ్ళు చుట్టాలే. కానీ సంఖ్యాకాండంలోకి వచ్చినప్పుడు, సంఖ్యాకాండం 20 చూడు తమ్ముడు, సంఖ్యాకాండం 20 14 వచ్చిన చదువుడు, పేజీ నెంబర్ 128. సంఖ్యాకాండం 20 14 ఐగుప్తు నుండి కనాను వెళ్ళు మార్గంలో ఏదోము దాటి వెళ్ళవలసి వచ్చింది. కనాను దేశం వెళ్తుంటే ఏదోము దేశం మీదుగా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. ఏదోము రాజు దగ్గరికి వెళ్ళి మోషే అడిగాడంట, మేము అయ్యా ఇట్లా వెళ్తాము, మేము కనీసం మీ దగ్గర నీళ్లు కూడా తాగమంటే వాళ్ళు అన్నారంట, మీరు వెళ్ళటానికి ఇల్లేదు, మీరు ఇటు వస్తే మేము చంపేస్తామన్నారంట. ఈ రూటు కాకుండా కోరు. అరే యాకోబు ఏశాములు ఇద్దరు ఒక అన్నదమ్ములే కదా, ఒక వంశమే కదా. అలాంటి వాళ్ళు ఈ ఏదోమీలు మళ్ళీ బబులోను వాళ్ళతో కలిసి చిత్రహింసలు పెడుతున్నారండి. అందుకని వాళ్ళు అన్నారు, చివరి వచ్చిన వాళ్ళకి అన్నారు, అయ్యా మమ్మల్ని బబులోను వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే ఏదోము వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు, అందుకని వాళ్ళు మాకేం చేశారు, వీళ్ళకి కూడా ఈజీ ప్రభు అన్నారు. ఒక విశ్వాసం అనవచ్చండి. నిజమే, వాళ్ళు నీ జీవితం పతనం అవడానికి వాళ్ళే కారణం, వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు. ఏం చేయాలి నువ్వు? కన్నీరుగా వచ్చి ప్రార్థన చేయి. ప్రభువా వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళు తెలియక అంటున్నారు, ప్రభువా వాళ్ళు కూడా రక్షించబడాలి, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నానని పగకు ప్రతీకారం కోరుకోకుండా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ప్రార్థన చేస్తే నీ స్థితిని మునుపటి వలె మార్చాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. చివరిగా ఇర్మియా గ్రంథం 29:10-11 చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 29 పేజీ నెంబర్ 652. ఇర్మియా గ్రంథం 29:10-11. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు దేవుడు కూడా చూస్తున్నాడు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు, చెరకు అప్పగించాడు, వాళ్ళు పెట్టే బాధలు ఇవన్నీ చూస్తున్నాడు, వాళ్ళు ఏడుపులు చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? 70 సంవత్సరాలు చెర కంప్లీట్ అయితేనే. వింటలేదు కదండి, వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు కూడా చూస్తున్నాడు. ఏంది ప్రభు మా ఏడుపు చూస్తున్నావు అంటే, చూస్తున్నాను మరి నీ చెవితే వినలేదుగా నువ్వు అంటున్నాడు దేవుడు. మరి 70 సంవత్సరాలు చెర కంప్లీట్ అయింది. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా కొంతమందిని దేవుడు వాడుకున్నాడు. ఆ మందిరం మరలా దేవాలయం కట్టబడింది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క,
చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మునుపటి మందిరం లాగా నాకు ఈ మందిరం కనిపించట్లేదు. మునుపటి ఆత్మీయ స్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకు దూరం అయిపోయి దేవుని సైన్ దూరమై ఆదివారమే ఎందుకు పని పెట్టుకుంటామో, ఆదివారమే ఎందుకు దేవుని కార్యక్రమంలో పాల్గొనకుండా వెళ్తున్నామో, ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్దాం. ఒకసారి దేవుని పరీక్షించుకుందాం. సితారాలతో దేవుణ్ణి ఆరాధించవలసిన చేతులు నిర్వంచక చెట్టు తగిలిచ్చి ఎందుకు ఏడ్చే పరిస్థితి వచ్చిందో, నా జీవితాల్లో దుఃఖపడుతున్న పరిస్థితులను దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభా, మీరు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినకుండా ఈ స్థితికి రావటానికి నేనే కారణం ప్రభా. దేవుని దగ్గర ప్రాధాయపడదామా, దేవుని వేడుకుందామా. ఇదేనో నిన్ను నన్ను వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటికీ కారణం ఎవరు? నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం సన్నగలటం బట్టి కాదా? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.